హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన ఛానల్ రియాలిటీ కాస్ట్ మాన్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో స్కూల్ ట్రిప్ ఆర్క్ ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో జనరల్ మీటింగ్ ఆర్క్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. చాప్టర్ స్టార్ట్ చేస్తే స్కూల్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్తున్నాం మన వాళ్ళని చూస్తాం. వాళ్ళున్న అదే బస్సులో ఒక ఎలుగు బంటి బోన్లో నుంచి తప్పించుకొని సియోల్ సైడ్ వెళ్ళిందని న్యూస్ లో చెప్తుంటారు. డూ అనేది చూసి ఈ ట్రిప్ నా లైఫ్ లోనే బెస్ట్ ట్రిప్, చూస్తుండే బంటి భయ్య కూడా వెకేషన్ కి వెళ్ళినట్లున్నాడు. అది విని పక్కనే ఉన్న జిహాన్, నా కూడా ఈ ట్రిప్ మర్చిపోలేనిది, అయినా ఈ ట్రిప్ లో కొన్ని డేంజరస్ మూమెంట్స్ జరిగాయనుకో, కానీ మంచిదయింది, అవి సాల్వ్ అయ్యాయి. పక్కనున్న డువాన్, జిహాన్ నువ్వు మిన్హేతో బాగా క్లోజ్ అయినట్లున్నావు, అది కూడా అకాడమీలో నేర్చుకున్నావా? దానికి జిహాన్ సిగ్గుపడుతూ, నాకు కూడా తెలియదు, ఏదో అలా కలిసి వచ్చింది. వీళ్ళు ఇలా ఈ ట్రిప్ నుంచి సేఫ్ గా ఇంటికి వెళ్తున్నారంటే దానికి కారణం ఆ బ్లాక్ లాక్. అది లేకుండా ఉండుంటే డువాన్ వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో ఎదుర్కొనేటోళ్ళు. ఇక్కడ డువాన్ తను ఆ లాక్ ని యూజ్ చేసిన తర్వాత ఆ లాక్ మాయమైపోయిందేమో అనుకుంటుంటాడు. కానీ సరిగ్గా చూస్తే ఆ లాక్ అనేది మనోడి జోబులోనే ఉంటుంది. మనోడు ఆ లాక్ వైపు చూస్తూ, ఎందుకు ఇది మిగతా ఐటమ్స్ లా డిసపియర్ కాలేదు, అంటే దీన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చా అని చూస్తుంటే, సిస్టమ్ ఈ లాక్ అన్అవైలబుల్, నేను దీన్ని యూజ్ చేయాలనుకుంటే అన్లాక్ చేయి అని చూపిస్తుంది. దాంతో డువాన్ దాని కింద ఏమైనా కీ హోల్ ఉందేమో అని చూస్తాడు. అక్కడ కీ హోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనోడు మళ్ళీ ఆటో బ్యాటిల్ మోడ్ యూజ్ చేయాలంటే మనోడికి ఒక కీ కావాలి. అది చూసి మనోడు మళ్ళీ ఈ కీ గోలేంట్రా నాయన, నాకు ఈ ఆటో బ్యాటిల్ మోడ్ చాలా ఇంపార్టెంట్, దీన్ని ఆన్ చేస్తే మళ్ళీ సిస్టమ్ మేనేజర్ని కలిసేందుకు ఛాన్స్ ఉంది, ఈసారి నేను అడగాలనుకున్నది అడిగి కడిగేయాలి అనే ఆలోచనలో ఉండగా వాళ్ళ స్కూల్ వచ్చేస్తుంది. టీచర్ అందరినీ ఎక్కడ సందుల్లో గుందుల్లో దూరకుండా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళర్రా అని అందరినీ దించి పంపిస్తాడు. డువాన్ బస్సు నుంచి దిగి నిలుగుతుండగా సడన్ గా పక్క నుంచి సియాన్, చూస్తుంటే నువ్వు ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసినట్లున్నావు. డువాన్ సడన్ గా సియాన్ ని అక్కడ చూసి సర్ప్రైజ్ అయ్యి భయపడుతుంటాడు. ఎక్కడ మనోడి బాధల్లో ఒక్కటే, ఆ సియాన్ ఎక్కడ మనోని మళ్ళీ ఏదన్నా గ్రూప్ లోకి తీసుకెళ్లి రికిస్తుందో ఏమోనని భయపడుతుంటాడు. డువాన్ సియాన్ తో మాట్లాడుతుంటే జిహాన్ తను ఒక్కడే ఇంటికి బయలుదేరతాడు. జిహాన్ అలా వెళ్ళగానే డువాన్, ఏ సియాన్ ఎందుకు నువ్వు ఎప్పుడు చెప్పా పెట్టుకున్నా వస్తున్నావు, నీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, ఇప్పుడు కాల్ చేయొచ్చు కదా అని అంటే, సియాన్ పాప కాల కన్నా డైరెక్ట్ గా మాట్లాడితేనే మేలు అని అంటుంది. ఎంతైనా మనోడి బాధ మనోంది, సరేలే ఇప్పుడెందుకు వచ్చావు అని అడిగితే, సియాన్ పాప ఏం చెప్పకుండా తనతో పాటు రమ్మని, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని డువాన్ తీసుకుని అదేదో KFC అనుకుంటా అక్కడికి వెళ్తారు. అక్కడే ఆ కాంగ్ కూడా ఉంటాడు. ఈ డువాను కాంగ్ ఒక తక్కెరలో అస్సలు తోగరు. డువాన్ కాంగ్ని చూసి, కాంగ్ నువ్వు ఇక్కడే ఉన్నావా? దానికి కాంగ్, ఏం నీకేమైనా ప్రాబ్లమా? దానికి డువాన్, ప్రాబ్లమే, నువ్వు ఇక్కడ ఉండడమే పెద్ద ప్రాబ్లం. దానికి కాంగ్, సరే అయితే ఎవరిక్కడ ఉండాలో ఉండొద్దో ఫైట్ చేసి తెలుసుకుందామా అని టామ్ అండ్ జెర్రీ ఫైట్ ని స్టార్ట్ చేస్తే సియాన్, ఏమ్రా మీకు ఇదేమన్నా రోగమా, ఫైట్ చేయకుండా బ్రతుకున్నాలంటే మరి అంత కష్టంగా ఉందా అని అంటుంది. అప్పుడే డువాన్ ఆ గడ్డ పైన కనిపించకపోయేసరికి, ఆ మీసాల అంకుల్ కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళాడు? దానికి సియాన్, సిహే తనకి ఏదో పని ఉందని వెళ్ళాడు. ముందు మనం ఈరోజు ఇక్కడికి ఏ దానికి వచ్చామో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ బుల్లీ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళాలి. డువాన్, ఆ రోజు మంటలు అంటుకొని పేలిపోయిందే, అక్కడికేనా అని అడిగితే సియాన్, అవును అని అంటుంది. దానికి మనోడు, ఎప్పుడు వెళ్ళాలి అని అడిగితే సియాన్, మనం రేపే వెళ్ళాలి అని అంటుంది. అది విని డువాన్, ఏంటి రేపేనా? దానికి సియాన్, నేను నీకోటి చెప్పాలి, మామూలుగా అయితే రిప్రజెంటేటివ్స్ అసెంబ్లీకి వెళ్ళరు, వాళ్ళు వాళ్ళ డెప్యూటీస్ ని పంపి మీటింగ్ లో ఏం జరిగిందో తెలుసుకుంటారు. అది విని డువాన్, మరి లాస్ట్ టైం యున్సంగ్ ఎందుకు అక్కడికి వచ్చాడు అని అడిగితే సియాన్, నాకు కూడా పెద్దగా తెలియదు, మేబీ ఏదైనా రీజన్ ఉండి ఉంటుంది, నేను మామూలుగా ఎప్పుడు జరిగే చెప్తున్నా. అది విని డువాన్, తను కూడా రిప్రజెంటేటివే గనక అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. అది చూసి సియాన్, కానీ వాళ్ళు పంపిన ఆ మెసేజ్ లో బోరా మైడాంగ్ రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా ఆ మీటింగ్ కి రావాలి అని ఉంది. డువాన్, నేనెందుకు అని అంటే సియాన్, మేమో తెలుసుకుందామనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం, అసలు నువ్వు బుల్లీ కౌన్సిల్ కంట పడేంతలా ఏం చేశావో చెప్తావా అని అడుగుతుంది. మనోడికి కూడా అసలు ఆ బుల్లీ కౌన్సిల్ ఎందుకు పిలిచిందో అర్థం కాక బాగా ఆలోచించి, ఏమన్నా గ్యుంజులో ఇల్జియాంగ్ గ్రూప్ తోనే ఫైట్ చేశా, దానివల్ల ఏమన్నా అయి ఉంటుందంటావా అని సియాన్తో అంటాడు. సియాన్, గుంజులోనా? డువాన్, అవును, స్కూల్ ట్రిప్లో అనుకోకుండా వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. అది విని కాంగ్, ఏంటి నువ్వు స్కూల్ ట్రిప్ కానీ వెళ్ళి ఫైట్ చేసి వచ్చావా? చూస్తుంటే నువ్వు రౌడీగా తయారైనట్లున్నావు రిప్రజెంటేటివ్. చూస్తుంటే కాంగ్ మనోని రిప్రజెంటేటివ్ గా యాక్సెప్ట్ చేసినట్లున్నాడు. డువాన్ కాంగ్తో, నేనేం కావాల్సిన ఫైట్ చేయలే, అది సెల్ఫ్ డిఫెన్స్, ఓకే? డువాన్ మాటలు విని సియాన్, గుంగ్జూకి గ్వానాకి ఎటువంటి సంబంధం లేదు అంటే అది అయి ఉండదు అని అంటే డువాన్ ఏదో చెప్పబోతాడు. అప్పుడే కాంగ్ మధ్యలో దూరి, ఆ విధవ నేను 2-3 నెలల కిందట చియోండాంగ్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్లి వాళ్ళని గెలికాం, ఖచ్చితంగా అదే ఉంటుంది, ఈ విషయం మన సియాన్కి ఇప్పటి వరకు తెలియదు,
అందుకే షాక్ అయ్యి ఏంటి ముందరే చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నారా అని అంటుంది. తెలిసిందే కదా మన సియాన్ పాప కోపం, అందుకే డువాన్ కాంగ్ సియాన్కి ఇప్పటి వరకు చెప్పుండారు. ఆ మాత్రం భయం ఉండాలా పాప అంటే. సియాన్ వాళ్ళ మీద అరుస్తూ నేను చెప్పా కదా మన బోరామాయి డాంగ్ చాలా వీక్ స్టేట్ లో ఉంది, అందుకే ఎవరిని గెలకాకర్రా ఊరికి నర్రాని చిలకకు చెప్పినట్టు చెప్పినా అని అంటే కాంగ్ నువ్వేం వరీ కావాల్సిన అవసరం లేదు, స్వయంగా వాళ్ళ రిప్రజెంటేటివే అక్కడికి వచ్చి మొత్తం సెటిల్ చేశాడు. దాంతో సియాన్ పాప కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే డువాన్ చెప్పాలా వద్దా అన్నట్లు హే ఒకవేళ ఒక రిప్రజెంటేటివ్ మరో రిప్రజెంటేటివ్ని కొడితే యూసీ కొన్ని రోజుల కిందట నేను బోంగ్ చాంగ్ డాంగ్ రిప్రజెంటేటివ్ పుంగి బజాయిచ్చా. అది విని సియాన్ కాంగ్ ఫస్ట్ షాక్ అవుతారు. మళ్ళీ వీడికి అంత సీన్ లేదులే అన్నట్లు నవ్వుకుంటూ కాంగ్ ఏం రా జోక్ చేస్తున్నావా, లాస్ట్ టైం వాడిని చూడగానే స్తంభంలో నించొని ఉండిపోయావు అని డువాన్ వైపు చూస్తే డువాన్ ఆ పొట్టోడిని కొట్టినందుకే ఏమైనా బుల్లీ కౌన్సిల్ పిలిచిందేమోనని టెన్షన్ పడుతుంటే కాంగ్ నువ్వంటుంది జోక్ కాదా డువాన్, కాదు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వాడితో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కాంగ్కి డువాన్ బాడీలోని చేంజ్ కనిపిస్తుంది. ఆ జారుడు బండిని అతుక్కొనుంటే నీ బాడీలో ఇంత చేంజ్ వచ్చిందా అని డువాన్ బాడీని చూస్తుంటే సియాన్ బాగా ఆలోచించి నాకు తెలిసి రీజన్ అది కాదు, నేను మీతో మన నైబర్హుడ్ మెంబర్స్ జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండమన్నా. మన బుల్లీ కౌన్సిల్ సైడ్ నుంచి చూస్తే బుల్లీ కౌన్సిల్ మెంబర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేయొచ్చు, అందులో ఏ ప్రాబ్లం లేదు. అది విన్నట్టు వానికి యున్సంగ్ చెప్పిన సేమ్ వర్డ్స్ గుర్తొస్తాయి. సియాన్ కంటిన్యూ చేస్తూ అదే ఒకవేళ మన వాళ్ళు బయటి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని మన వాళ్ళ మీదే అటాక్ చేస్తే అది డిఫరెంట్ స్టోరీ. చూస్తుంటే ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేనట్లున్నాయి. రిప్రజెంటేటివ్స్ లో అసెంబ్లీకి రమ్మంది నిన్ను ఒక్కనే కాదు, నీతో పాటు ఇంకో రిప్రజెంటేటివ్ ఉన్నాడు. నేను ఫస్ట్ మనల్ని మాత్రమే అక్కడికి రమ్మన్నారనుకున్నా, కానీ చూస్తుంటే మనం మనకే తెలియకుండా వాళ్ళ మ్యాటర్లో ఇరుక్కున్నట్లున్నాం అని అంటుంది. ఇక అక్కడ కట్ చేస్తే సియోవాండాంగ్ అవుట్డోర్ బేస్బాల్ బ్యాటింగ్ కేజీని చూస్తాం. అక్కడే ఒక కుర్చీలో ఆ గ్యూమిన్ గాని దారాలతో కట్టేసి కూర్చోబెట్టుంటారు. వాడి ముందే ఆ సియోవాండాంగ్ రిప్రజెంటేటివ్ బేస్బాల్ బ్యాట్ ని పట్టుకొని నించొని ఉంటాడు. ఈ రిప్రజెంటేటివ్ నేమ్ కాంగ్ ఇన్ గ్యాంగ్. ఈ కాంగ్ ఇన్ గ్యాంగ్ ని ఆ గ్యూమిన్ గాడు తిడుతుంటాడు. నీ అయ్య మీరు నేను చెప్పింది చెప్పినట్లు చేయకపోయిందే కాక నన్నెందుకు ఎలా కట్టేశారు అని వాడిని తిడుతుంటాడు. అప్పుడే వాడి వైపు ఫాస్ట్ గా ఒక బేస్ బాల్ వస్తుంది. ఆ బాల్ ని ఇన్ గ్యాంగ్ బ్యాట్ తో కొడతాడు, లేకుంటే ఆ గ్యూమిన్ గాడి మూతి పగిలేది. ఆ ఇన్ గ్యాంగ్ చూస్తుంటే నేను అన్ని బాల్స్ ని ఇచ్చేసినట్లున్నా. ఆ గ్యూమిన్ రే నేను ఈ మాత్రం దానికి భయపడతాను అనుకుంటున్నావా, నేనెవరో తెలుసా నీకు, నేను లీవ్ గ్యూమిన్ ని. అసలు వాడున్న పొజిషన్ ఏంటి, వాడు వాగుతుందేంటి. డువాన్ జిహాన్ చేతిలో తలను తిన్న తర్వాత కూడా వీనికి డబ్బు ఉన్నోన్ని అన్న బలుపు తగ్గలే. ఆ ఇన్ గ్యాంగ్ వాడి మాటని పట్టించుకోకుండా బబులు గన్ తింటావా అని అడిగితే ఆ గ్యూమిన్ నీ అయ్య ఏం మాట్లాడుతున్నారా, మర్యాదగా నన్ను వదిలే అని అంటే ఆ ఇన్ గ్యాంగ్ బబుల్ గమ్ తింటూ బేస్బాల్ ప్లేయర్స్ బబుల్ గమ్ తింటారు. ఎందుకు, వాళ్ళు వాళ్ళ టెన్షన్ నుంచి రిలీఫ్ కావడం కోసం, అలాగే వాళ్ళ పళ్ళు వాళ్ళు కాపాడుకోవడం కోసం. అది వినా గ్యూమిన్ పళ్ళు అండ్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, అసలు నా మనీ నాకు తిరిగి ఇచ్చి ఇక్కడ నుంచి దొబ్బేయి అని అంటే ఆ ఇన్ గ్యాంగ్ వెళ్తాలే గానీ ఫస్ట్ నేను అడిగేదానికి సమాధానం చెప్పు, నువ్వు నిజంగానే మాకు మనీ ఇచ్చి మనుషుల్ని మాట్లాడిచ్చినట్లు ఎవరితో చెప్పలేదా అని అంటే ఆ గ్యూమిన్ నీ అయ్యా లేదురా, చూసే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఇల్లీగల్ అని, ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్తే నీకే కాదు నాకు కూడా ప్రాబ్లం అని అంటాడు. అది పాయింటే, ఈ గ్యూమిన్ గాడు బయట పెడితే వీడికి కూడా ప్రాబ్లమే. అది విని ఆ ఇంగ్యాంగ్ అయితే ఎవరైంటారు అని అనుకుంటూ ఆ గ్యూమిన్ అక్కడే అలా వదిలేసి వెళ్తూ అవును నీకు నీ మనీ తిరిగి కావాలి అన్నావు కదా, ఇదిగో ఇక్కడ పెడుతున్నా అని బేస్బాల్ థ్రోయింగ్ మిషన్ లో ఆ మనీ పెడతాడు. నీ పళ్ళు జాగ్రత్త. అంతే, ఒక బాల్ తర్వాత ఒకటి ఆ గ్యూమిన్ గాడికి వచ్చి తగలడం స్టార్ట్ అవుద్ది. ఓరిని వాడు నిజం చెప్పాడు కదా, ఎందుకు వాడిని అలా చేశాడు అని అంటే ఏముంది బ్రో దులా, ఎవరికి ఆ ఇన్ గ్యాంగ్ కాదు ఆ గ్యూమిన్ గాడికి. వాడు వచ్చిన కానించి ఆ గ్యూమిన్ గాడిని తిడతానే అన్నాడు. ఎవరికి మాత్రం మండకుండా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ గడ్డి జుట్టోడు వస్తాడు. డువాన్ని కొట్టడం కోసం మనుషుల్ని మాట్లాడింది వీళ్ళేనని బయట పెట్టింది ఎవడో వాడిని వెతకడం కోసం వీళ్ళు వెళ్ళింటారు. కానీ వాడు దొరకడు. ఆ ఇంగ్యాంగ్ నాకు అసలు కోపం వస్తోంది దానివల్ల కాదు, ఆ న్యూబీ రిప్రజెంటేటివ్ గాడి వల్ల నన్ను అక్కడికి పిలిచారు. ఆ బొరామాయి రిప్రజెంటేటివ్ కూడా అక్కడికి వస్తున్నాడా అని అంటే గడ్డి జుట్టుడు వస్తున్నాడు. అది విని ఆ ఇంగ్యాంగ్ రాణి వాడి మీద నా కోపం తీర్చుకుంటా. కట్ చేస్తే తిరిగి ఇంటికి వెళ్తున్న డువాన్ని సియాన్ని చూస్తాం. డువాన్ ఆ కాంగాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, దానికి సియాన్ వాడు ఏదో జారుడు బండ పట్టుకొని ఏలాడాలి అని వెళ్ళాడు. చూస్తుంటే కాంగ్ డువాన్ వర్కౌట్ స్టైల్ని కాపీ చేస్తున్నట్లున్నాడు. సియాన్ నువ్వు నాతో పాటు ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు అని అంటే డువాన్ నీలాంటి ఆడపిల్లలు రోడ్డు మీద తిరిగితే డేంజర్. అది విని సియాన్ నువ్వు కూడా బాధ్యత గల పౌరుడిలా మాట్లాడుతున్నావే. అది విని డువాన్ ఎగ్జాక్ట్గా అవును, ఇప్పుడు ఎవరన్నా వచ్చినా నేను వాళ్ళని చూసుకుంటా, సో భయపడాకు
అని మాట్లాడుతుండగా డువాన్ వెనుకున్న సందులో ఏదో సౌండ్ వస్తుంది. డువాన్ ఆ సౌండ్ విని సందు వైపు తిరిగి చూసి షాక్ అవుతాడు. ఇక్కడే మనోడికి బస్సులో ఎలుగుబంటి గురించి న్యూస్లో చెప్పింది గుర్తుకొస్తుంది. సియోల్ కి దగ్గరలో ఇల్లీగల్ బ్రీడింగ్ ఫెసిలిటీ నుంచి ఒక ఎలుగుబంటి తప్పించుకొని పారిపోయి ఉంటుంది. దానికోసం ఫైర్ డిపార్ట్మెంట్ వెతుకుతుంటారు. ఆ బంటి బాబాయ్ తను ఉన్న కేజీని విరగ్గొట్టుకుంటూ తప్పించుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ బంటి బాబాయ్ డువాన్ శాన్ వాళ్ళ ముందు ఉన్నాడు. ఆ బంటి ముందు మనోళ్ళు పొట్టి గిత్తల్లా కనిపిస్తుంటారు. ఆ బంటిని చూడగానే మనోడి మైండ్ లో విపరీతంగా ఆలోచనలు రావడం స్టార్ట్ అవుద్ది. ఏంటిది, అది నిజమేనా? అయినా ఎలుగుబంటి ఇక్కడేం చేస్తుంది అని అంటూ చావుని తన ముందు చూసేసరికి భయపడుతూ సియాన్తో, సియాన్ నేను చెప్పేది విను, ఇక్కడ నుంచి పరిగెత్తు, పారిపోయి కాప్స్కి కాల్ చేయి అని అంటే సియాన్ నువ్వేం మాట్లాడుతున్నావు ఇలానే కామ్గా భయం లేకుండా అంటుంది. డువానేమో భయపడుతూ మనమిద్దరం పారిపోతే ఇద్దరం చచ్చేందుకు ఛాన్స్ ఉంది, అందుకే త్వరగా ఇక్కడ నుంచి పారిపో, నేను ఈ బల్లుని ఆపుతా అని తన స్కిల్ని రెడీ చేస్తాడు. ఇప్పుడే మనకి ఎలుగుబంటి గురించి అది ఎదురైతే నీ పరిస్థితి ఏంటో చెప్తారు. అమాయకంగా ఫేస్ పెట్టి క్యూట్ గా ఏం ఎరగనోడిలా కనిపిస్తున్నాడే ఈ బంటిగాడు. వీడు ఈ భూమి మీద వేటాడి తినే జంతువులలో ఒకడు. నువ్వు ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నావు, అప్పుడు ఈ బంటిగా నీకు ఎదురొచ్చాడు, నువ్వేం చేస్తావు? వెళ్ళి సేకాని చాయ్ చెప్తావా? లేదు కదా, చచ్చినట్లు నటించడము ఇలాంటివి ఏమైనా చేస్తావు. ఒకవేళ చచ్చినట్లు నటించావే అనుకో, అలా చేస్తే ఇదిగో బంటి బాబాయ్ నేను ఇక్కడే పడుకుంటా, వచ్చి నన్ను తిను అన్నట్లు ఉంటుంది. అదే భయపెట్టాలనుకున్నావు అనుకో, బంటి బాబాయ్ భయంలో నీ తలని నీ బాడీ నుంచి వేరు చేసేస్తాడు. ఇదంతా కాదు, అక్కడ నుంచి పారిపోవాలనుకున్నావు అనుకో, అది అసాధ్యం. ఎలుగుబంటి 60 km/h పరిగెత్తగలదు. ఇక ఎలా ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలి అని అంటే రైటర్ చెప్తాడు, నువ్వు ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది, ఆ బంటితో తిరిగి ఫైట్ చేయాలి. డువాన్ ఇప్పుడు చేస్తుంది అదే. అలా బంటి మీద అటాక్ చేయబోతూ ఏ దాని గురించి ఆలోచించాకు డువాన్, నువ్వు ఇప్పుడు సర్వైవ్ కావాలి అని అనుకుంటూ బంటి మీద అటాక్ చేయబోతే బంటి భయ్య టెన్షన్ పడుతూ, ఆగు, అసలు నువ్వు నన్ను ఎందుకు సడన్ గా అటాక్ చేయాలనుకుంటున్నావు? అది విని డువాన్, ఏంటి బంటి భయ్య మాట్లాడుతున్నాడు అన్నట్లు ఆగి చూస్తుంటే సియాన్, నేను కూడా ఫస్ట్ చూసి కన్ఫ్యూజ్ అయ్యా, కానీ నేను అనుకున్నట్లుగానే ఈ ఎలుగుబంటి మాస్క్ చూడడానికి అచ్చం నిజమైనదిలానే ఉంది. అది విని డువాన్, ఏంటి ఎలుగుబంటి మాస్కా? లేదు, అది నిజమైన ఎలుగుబంటే, అది ఏమన్నా మనుషుల భాష నేర్చుకుందేమో అని అంటే బంటి భయ్య, అసలు ఎలుగుబంటి మనిషి భాష నేర్చుకోవడం ఏంట్రా, అది అసాధ్యం. డువాన్ అది విని, సరేలే, అయినా నువ్వు ఎలుగుబంటిలా రెడీ ఇక్కడెందుకు తిరుగుతున్నావు అని మాట్లాడుతుండగా ఎవరో నలుగురు ఆ బంటిని వెతుక్కుంటూ వచ్చి, ఎక్కడున్నావా ఎలుగుబంటి, చూస్తుంటే నువ్వు ఆ కాస్ట్యూమ్లో ఇరక్కపోయినట్లున్నావు, నువ్వు అలా పారిపోతే ఎలా? చూడు, నువ్వు నీ పాంప్లెట్స్ని కూడా పడేసుకుని పోయావు. వాళ్ళని చూడగానే బంటి హెల్ప్ చేయమని డువాన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. డువాన్ అసలు ఏంటిది అని అడిగితే బంటి బాబాయ్, నేను వాళ్ళు స్మోక్ చేయడం చూసా, స్మోక్ చేయడం తప్పని అప్పటి నుంచి వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. ఇదేదో బాగుందే, పాపం అంటే కర్మెంట్ వచ్చినట్లు. ఆ పాంప్లెట్స్ పట్టుకున్నాడు డువాన్ సియాన్తో, మీ ఇద్దరు వెళ్ళిపోండి, మీ ఇద్దరికి దీంతో సంబంధమే లేదు, కానీ ఆ నా కొడుకుని మాత్రం వదలం. వాడు సడన్ గా వచ్చి మా సిగరెట్స్ అన్నిటిని ముక్కలు ముక్కలు చేశాడు. నువ్వు ఇప్పుడు చుంచిన ఒక్కో సిగార్కి ఒక్కో బేర్ బాటిల్ ఇవ్వు, లేకుంటే 300,000 వాన్ ఇచ్చి ఇక్కడ నుంచి దొబ్బేయి అని అంటే, ఆగురి, దీని ఇండియన్ రూపీస్ లోకి ట్రాన్స్లేట్ చేసి చూస్తే 20,650 రూపీస్ అంట. కాస్ట్లీ బియర్స్ ఉంటాయి అనుకోర్రి, ఏమోలే. ఆ బంటి బాబాయ్, లేదు, నేను నీకు 5,000 వాన్ ఇస్తా అంతే. అది విని ఆ పాంప్లెట్స్ పట్టుకున్నాడు. అవును, నీకు ఆ పార్ట్ టైం వర్క్కి ఎంత ఇస్తారు? సరే అయితే నేను ఆ 300,000 మనీ బదులు నీ పార్ట్ టైం జాబ్ని పోగొడతా అని ఆ పాంప్లెట్స్ ని కాల్చబోతే డువాన్ ఫాస్ట్ గా వచ్చి ఆ పాంప్లెట్స్ ని లాక్కపోతాడు. కానీ కొద్దిలో మిస్ అవుద్ది. వాడు ఆ పాంప్లెట్స్ ని పైకి విసిరేసి డువాన్ తో, నేను ఇక్కడి నుంచి పారిపోమన్నప్పుడే నువ్వు పారిపోవాల్సింది అని నలుగురు కలిసి డువాన్ వైపు వస్తారు. ఇక్కడ డువాన్ లాస్ట్ వీడియోలో వచ్చిన కీస్ ని యూజ్ చేసినప్పుడు ఏదో స్కిల్ అన్లాక్ అయితే ఆ స్కిల్ ని యూజ్ చేస్తాడు. ఇక్కడ మనోడు ఏ స్కిల్ ని యూజ్ చేశాడో మనకైతే చూపించరు, కానీ ఒకే ఒక్క దెబ్బతో ఆ నలుగురిని పడుకోబెడతాడు. మనోడి స్కిల్ ని చూసి సియాన్ ఫుల్ షాక్ లో, నువ్వు అది ఎలా చేయగలిగావు? పక్కనున్న బంటి, ఒక్క దెబ్బకి 4 పిట్టలు, అది ఎంతో అమేజింగ్ గా ఉంది. డువాన్ ఆ బంటి కోసం కింద పడ్డ పాంప్లెట్స్ ని ఏరి ఇచ్చి, పిక్ చేసి ఇచ్చి, జాగ్రత్తగా ఇంటికెళ్ళు, ఇప్పుడు చేసినట్లు స్టూడెంట్స్ కి వార్నింగ్ గట్రా ఇవ్వకు, ఇప్పట్లో స్టూడెంట్స్ ఎవరు మంచోళ్ళు కాదు. దాంతో ఆ బంటి థ్యాంక్స్ చెప్పి మిగతా పాంప్లెట్స్ ని పంచడం కోసం వెళ్తాడు. డువాన్ సియాన్తో, వాడు అలా రోడ్డు మీద వెళ్తే పాంప్లెట్స్ తీసుకోకుండా వాడిని చూసి జనాలు పారిపోతారేమో అని అంటే సియాన్, నేను ఇప్పుడు చూసా గనక నాకు కాస్త రిలీఫ్ గా ఉంది అని అంటే డువాన్, ఏంటి ఆ బంటిని చూసాక నీకు రిలీఫ్ గా ఉందా అని అంటాడు. దానికి సియాన్, నిన్ను చూస్తే నువ్వు ఇంతకు ముందు కన్నా చాలా స్ట్రాంగ్ గా మారినట్లున్నావు. అయితే నేను రేపు జరిగే జనరల్ అసెంబ్లీ మీటింగ్ కి రావాల్సిన అవసరమే లేదు, అందుకే నువ్వే ఒంటరిగా వెళ్ళు, జాగ్రత్త అని అంటుంది. ఇప్పుడు డువాన్కి అసెంబ్లీ మీటింగ్ గురించి గుర్తుకొచ్చి సియాన్ తో, నేను రేపు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా? సియాన్, వెళ్లాల్సిందే. అలా ఇద్దరు మాట్లాడుకుని ఇంటికి బయలుదేరతారు. అక్కడ కట్ చేస్తే ఆ బంటి గాని చూస్తాం. ఆ బంటిగాడు వాడి కాస్ట్యూమ్ ని ఇప్పేసింటాడు. ఆ బంటి, నేను నిన్ను నా చిన్నప్పుడు చూసినప్పటికన్నా నువ్వు ఇప్పుడు చాలా చేంజ్ అయ్యావు.
నేను నీకోసం అదే పనిగా వచ్చి మంచి పని చేశా, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం డువాన్ అని అంటాడు. మళ్ళీ కట్ చేస్తే తర్వాత రోజు డువాన్ బుల్లీ కౌన్సిల్ మీటింగ్కి వచ్చి అక్కడున్న లిఫ్ట్ మీద తలపెట్టి, సమయం చాలా త్వరగా గడిచిపోయింది, నాకు అసలు ఇక్కడికి రావాలనే లేదు, ఏం జరగకపోతే మంచిది అని అనుకుంటూ లిఫ్ట్ అవతల చూసి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా మనోడి వైపు అదోలా చూస్తూ, హే వాడేనా డువాన్, వాడే అనుకుంటా జనరల్ మీటింగ్లో ఫైట్ చేసింది అని అంటుంటే డువాన్ వాళ్ళ మాటని పట్టించుకోకుండా సైలెంట్గా వెళ్ళి ఫస్ట్ రోలోని చైర్లో కూర్చుంటాడు. చూస్తుంటే వీళ్ళంతా మనోడి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్లున్నారు. డువాన్ రాగానే ఫోరై బుల్లీ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ని స్టార్ట్ చేస్తాడు. మన ఈ రోజుది ఫస్ట్ అజెండా, సిఓ అండాంగ్ బయట వాళ్ళు ఎవరో ఆర్డర్స్ ఇచ్చారని బోరా మాయిడాంగ్ రిప్రజెంటేటివ్ మీద అటాక్ చేయించాడు. మాకు దీని మీద ఎక్స్ప్లెనేషన్ కావాలి. సిఓ అండాంగ్ రిప్రజెంటేటివ్ కాంగ్ ఇన్గ్యాంగ్ చెప్పు అని అంటాడు. దాంతో డువాన్ తన పక్కనే ఉన్న ఇన్గ్యాంగ్ని నోటీస్ చేస్తాడు. అంటే నాతో పాటు ఇక్కడికి పిలిచింది ఈ విధవనేనా అని చూస్తుంటే అప్పుడే ఫోరై, నీకు తెలుసు కదా నువ్వు నమ్మక ద్రోహం చేశావు, అందుకే మీ సిఓ అండాంగ్ 3 బ్రదర్స్ చేసిన దానికి కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని అంటే ఆ ఇన్గ్యాంగ్, అసలు నేనెందుకు ఎవరో స్ప్రెడ్ చేసిన రూమర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అయినా ఈ విషయం నీకు ఏ ఏరియా వాళ్ళు చెప్పారు, బోరా మాయిడాంగ్ చెప్పిందా అని అంటే ఫోరై, ఏ ఏరియా వాళ్ళు కాదు, ఈ టాపిక్ మీద మాట్లాడమని డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. చూస్తుంటే అక్కడ ఉన్న చాలా మందికి హెచ్క్యూ ఉంది అన్న విషయమే తెలిసినట్లేదు. హెచ్క్యూ అన్న పదం వినగానే, హే హెచ్క్యూ ఏంటి, నాకు కూడా పెద్దగా తెలియదు, అది గ్వానాక్ డిస్ట్రిక్ట్ బుల్లీ కౌన్సిల్ని మేనేజ్ చేస్తూ మనకి ఆర్డర్స్ ఇస్తుంది అని విన్నా అంతే అని మాట్లాడుకుంటుంటారు. పక్కనున్న ఆ ఇన్గ్యాంగ్, నేను అటాక్ చేయించానని నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అంటూ బబుల్ గమ్ని తీస్తూ ఏం ఎరగనోడిలా మాట్లాడుతుంటే డువాన్ సీరియస్ అయ్యి పైకి లేచి, సోది మాట్లాడకుండా సరిగ్గా చెప్పు, మనీ తీసుకొని నా మీద నా ఫ్రెండ్ మీద అటాక్ చేయించింది నువ్వేనా కాదా అని సీరియస్గా అడుగుతాడు. అక్కడ కట్ చేస్తే ఎక్కడో ఉన్న ఒక డార్క్ రూమ్ని చూస్తాం. ఆ రూమ్లో ఫోటోగ్రాఫర్ అలాగే ఆ యున్సంగ్ ఉంటారు. ఆ ఫోటోగ్రాఫర్ యున్సంగ్తో, యున్సంగ్ నీకు అక్కడ జరుగుతోంది అప్డేట్ వస్తుందా అని అంటే యున్సంగ్, వస్తుంది అని తన మొబైల్ని చూస్తూ, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే వాళ్ళ ఫస్ట్ అజెండా అదే. అది విని ఫోటోగ్రాఫర్, అయితే ఇప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుంటుంది. ఇన్సంగ్, నేను ఆ కాంగ్ ఇన్గ్యాంగ్ గాడి నుంచి ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేశా అని అంటే ఆ ఫోటోగ్రాఫర్, ఎంతైనా వాడి క్యారెక్టర్ అలాంటిది, నేను ఆ ఇన్గ్యాంగ్ గాడి గురించి తెలుసుకోవడం కోసం వాడి పాస్ట్ని ఒకసారి తిరిగేసి చూసా, వాడికి ఉందే టాటూ అదేమీ స్టైల్ కోసం కాదు అని అంటే యున్సంగ్, ఏ టాటూ, ఆ ఫోటోగ్రాఫర్, అదే వాడి కంటి కింద కన్నీటి బొట్టులా ఒక టాటూ ఉందే, ఆ టాటూ వెనుక ఒక స్టోరీ ఉంది. కట్ చేస్తే తిరిగి అసెంబ్లీ మీటింగ్ దగ్గరికి వస్తాం. ఆ ఇన్గ్యాంగ్ డువాన్తో, ఈ ఇన్సిడెంట్ గురించి సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ మీద ఎంత మనీ పెట్టానో తెలుసా నీకు, చూస్తుంటే నన్ను ఈ చిన్న విషయానికి ఇక్కడికి పిలిచిన తర్వాత కూడా నీకు తృప్తి తీరక నన్ను ఈ పనికిరాని విషయం గురించి మాట్లాడమంటున్నావా, అంటే నేను ఏమీ తెలియని కొత్త రిప్రజెంటేటివ్కి కూడా చులకనైపోయా. నువ్వు ఫస్ట్ వెళ్ళి నేను మనీ తీసుకుని నీ మీదకి మనుషుల్ని పంపాను అని ఎవడు చెప్పాడో వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చి నేనే చేశానని ప్రూవ్ చెయ్యి అని సడన్గా డువాన్ మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనోడు టైంకి ఆ అటాక్ని బ్లాక్ చేసి డ్యామేజ్ కాకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు. ఆ ఇన్గ్యాంగ్ ఆ కిక్కు తాగకుండా డువాన్ మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. అది చూసి అక్కడున్నోళ్ళు, వీడు వాడు ఊరికే మాట్లాడుకుంటే పోయేదానికి ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నారు అని అంటే అక్కడున్నోడు, నువ్వు ఇదంతా చిన్న విషయం అనుకుంటున్నావా, అక్కడున్నోడు ఎక్కడి నుంచో వచ్చి 2 దెబ్బలు కొట్టి రిప్రజెంటేటివ్ అయ్యాడు. వీళ్ళు మాట్లాడుతోంది కాంగ్ అలాగే మనోడి మధ్య జరిగిన ఫైట్ గురించి. మన డువాన్ కాంగ్ని డిఫీట్ చేసి రిప్రజెంటేటివ్ అయ్యాడు. మనోడు అప్పుడు ఫైట్ చేయకుండా ఉంటే ఆ ముగ్గురిని కొట్టినందుకు బుల్లీ కౌన్సిల్ మెంబర్స్ మనోడిని వేసేసేటోళ్ళు. రిప్రజెంటేటివ్ అయి బతికిపోయాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్లో సేమ్ సినేరియో రిపీట్ అవుతోంది. అప్పుడు మనోడు తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం కాంగ్తో ఫైట్ చేశాడు. ఇప్పుడు ఈ ఇన్గ్యాంగ్ గాడు వాడి ప్రాణాన్ని వాడి పొజిషన్ని కాపాడుకోవడం కోసం డువాన్తో ఫైట్ చేస్తున్నాడు. ఆ ఇన్గ్యాంగ్ ఇప్పుడు సేమ్ ఆపోజిట్ సినేరియో జరుగుతుంది. నేను గనక విని బుల్లీ కౌన్సిల్లో లేకుండా చేస్తే నేను ఆర్డర్స్ని తీసుకున్నా లేదా అన్నది నేను ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ అద్దాలోడా హెడ్ క్వార్టర్స్కి ఇలాంటి పనికిరాని విషయాలలో టైం వేస్ట్ చేసుకోకని చెప్పు. నేను ఇప్పుడే వీడి సీట్ని ఇక్కడే ఖాళీ అయ్యేలా చేస్తా అని డువాన్ మీద అటాక్ చేస్తే డువాన్ వాడి అటాక్ని ఒక్క చేత్తో ఆపుతాడు, కానీ తిరిగి అటాక్ చేయడు. అది చూసి ఆ ఇన్సంగ్, ఏం చేస్తున్నారా, ఇలా ఎంతసేపు తల్లు తింటావు, తిరిగి ఫైట్ చేయవా, ఏం భయపడ్డావా అని అంటాడు. ఇక్కడ మనోడు భయపడు ఫైట్ చేయలేకో ఫైట్ చేయకుండా ఆగిపోలేదు. మనోడు అసెంబ్లీకి వచ్చాడు. ఆ ఇంగ్యాంగాడు మనోడి మీద అటాక్ కూడా చేశాడు. కానీ ఇప్పటి వరకు సిస్టమ్ విండో మనోడి ముందుకు రాలేదు. మనోడు పూర్తిగా సిస్టమ్ మీద డిపెండ్ అయ్యాడు. సిస్టమ్ విండో వస్తుంది, దాన్ని బట్టి ఫైట్ చేయాలని తిరిగి అటాక్ చేయడు. ఇక్కడ డువాన్ ఆ ఇంగ్యాంగ్తో, సరే అయితే నువ్వు ఆర్డర్స్ని తీసుకున్నానని నిజం ఒప్పుకునేంత వరకు నేను నీ పుంగి బజాయిస్తా
అని అంటాడు. అప్పుడే సిస్టమ్ మనోడి ముందుకు వస్తుంది. ఈసారి పాసిఫిస్ట్ అన్న క్వాష్ ని తెచ్చి 3 minutes వరకు తిరిగి ఫైట్ చేయకుండా తనని తాను డిఫెన్స్ చేసుకోమంటుంది. ఆ క్వాష్ ని కంప్లీట్ చేస్తే మనోడికి రివార్డ్ గా డిఫెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. దాన్ని చూసి డువాన్ తిరిగి ఫైట్ చేయడు. ఆ ఇంగ్యాంగ్ డువాన్ మీద ఆగకుండా అటాక్ చేస్తూ, అయితే చూపించు నువ్వు ఎంత స్కిల్డ్ ఫైటర్వో బొరామాయ్ డాంగ్ రిప్రజెంటేటివ్ అని పంచ్ చేస్తాడు. డువాన్ అప్పటికి తిరిగి ఫైట్ చేయకపోయేసరికి అక్కడున్నోళ్ళంతా వాడు నిజంగానే భయపడినట్లున్నాడు అని అనుకుంటారు. డువాన్ ఆ సిస్టమ్ ఏదో క్వాష్ ఇస్తుంది, ఆ క్వాష్ ఇచ్చాక ఫైట్ చేద్దామని ఆగుంటాడు. కానీ ఆ సిస్టమ్ ఫైట్ చెయ్యాకు అని క్వాష్ ని ఇచ్చింది. మనోడు అక్కడే ఉంటే వాడు పుంగి పగులుద్దని దూరంగా వెళ్తే ఆ ఇంగ్యాంగ్ వెళ్తున్న డువాన్ వైపు ఫాస్ట్ గా వచ్చి చైర్ సాయంతో పైకి ఎగిరి డువాన్ మూతి మీద కాలుతో తంతాడు. మనోడు ఆ దెబ్బ తిని పైకి లేస్తూ, ఈ విధవ అటాక్స్ ఆ పొట్టోడి కన్నా స్ట్రాంగ్ గా ఉన్నాయి అని చూస్తుండగా ఇంగ్యాంగ్ వీడు ఆ జియాంగ్ సియోక్యూంగ్ ని ఓడించేసరికి వీడు గొప్పోడని అనుకుంటున్నట్లున్నాడు. అది విని పక్కనున్నోళ్ళు, ఏంటి వాడు ఆ పొట్టోని ఓడించాడా, అంటే అది రూమర్స్ కాదా అని మాట్లాడుకుంటుంటే ఆ ఇంగ్యాంగ్ ఆ పొట్టోడు నిజంగానే మామూలుడు కాదు, వాడి సైజుకి వాడి పుట్టుకతో వచ్చిన ఫిజికల్ ఎబిలిటీస్ కి ఎటువంటి సంబంధం లేదు, అయినా వాడి దగ్గర ఉంది ఆ ఫిజికల్ బాడీ ఒక్కటే అని అంటూ డువాన్ మీద అటాక్ చేస్తూ, వాడు ఒక విధవ, వాడు ఎప్పుడే గాని చెమట కార్చి స్ట్రాంగ్ గా మారడం కోసం వర్కౌట్ గాని లేదా మార్షల్ ఆర్ట్స్ గాని ఏది నేర్చుకోలేదు. వాడికున్న ఫిజికల్ ఎబిలిటీస్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యాడు. అందుకే నీలాంటోడి చేతిలో వాడు ఓడిపోయాడు. అంటే ఆ పొట్టోడి ఎటువంటి స్కిల్స్ లేకుండానే మరి అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. అదే ఒకవేళ వాడు ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే అంతే ఇంకా స్ట్రాంగ్ గా మారతాడు. ఆ ఇంగ్యాంగ్ డువాన్ తో బుల్లీ కౌన్సిల్ లో జియాంగ్ సియాక్ యుంగ్ కన్నా స్ట్రాంగ్ గా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, నువ్వేదో పోటు మోగనని అనుకోకు, నీలాంటి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు అని డువాన్ మీద కిక్ చేస్తే డువాన్ స్ట్రాంగ్ గా నించొని, నాకదంతా సంబంధం లేదు, ఇక్కడ చివరికి అందరికన్నా స్ట్రాంగ్ గా మారేది నేనే. ఇక్కడ మనోడి రివార్డ్ తను ఆ క్వాష్ లో ఎంత డ్యామేజ్ తీసుకుంటాడు అన్న దాన్ని బట్టి మనోడి డిఫెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. ఆ క్వాష్ రిమైనింగ్ టైం 7 seconds ఉంటుంది. డువాన్ ఆ ఇంగ్యాంగ్ తో, అంటే నువ్వు రక్తము చెమటలు చిందించి స్ట్రాంగ్ గా మారగలిగింది ఇంతేనా, నువ్వు కాస్త ఎఫర్ట్ పెట్టింటే ఇంకా స్ట్రాంగ్ గా మారగలిగేటోని మేము అని అంటే ఆ ఇంగ్యాంగ్ సీరియస్ అయ్యి, సరే అయితే నేను ముందే చెప్తున్నా, నువ్వు నేను కొడితే చస్తావు అని డువాన్ మీద అటాక్ చేయడం కోసం వస్తాడు. వాడు చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటాడు. డువాన్ అస్సలు వాడి పంచ్ కి రియాక్ట్ కాలేకపోతాడు. పైగా మనోడి ఇన్స్టింక్ట్స్ ఆ అటాక్ డేంజర్ అని చెప్తుంటాయి. అలా అటాక్ మనోడికి తగిలింది అనగా పక్క నుంచి ఫోరై, ఏ సీనియర్స్ ఇక ఆపి వెళ్ళి మీరు మీ సీట్లలో కూర్చోండి, ఈ రూమ్ లో ఇక ఎటువంటి డిస్టర్బెన్స్ కావడానికి వీల్లేదు అని అంటే ఆ ఇంగ్యాంగ్, నువ్వేం మాట్లాడుతున్నావు, మన మెంబర్స్ తో మనం ఫైట్ చేయొచ్చు కదా, అయినా నువ్వు నాకెందుకు ఆర్డర్స్ ఇస్తున్నావు, ఏం చావాలని ఉందా అని అంటే ఫోరై హ్యాండ్ తో సిగ్నల్ ఇస్తూ, ఈ ఆర్డర్ నేను ఇవ్వట్లేదు, డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి, నేను ముందుగానే చెప్తున్నా, హెచ్క్యూ ఈ రూమ్ లో ఏం జరుగుతుందో మొత్తం చూస్తూనే ఉంటుంది, నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి అర్థం హెచ్క్యూ మాట్లాడుతున్నట్లే, అర్థమైంది కదా. గ్వానాక్ డిస్ట్రిక్ట్ బుల్లీ కౌన్సిల్ సియోవాన్ డాంగ్ రిప్రజెంటేటివ్ సీనియర్ కాంగ్ ఇన్ గ్యాంగ్ అని గ్యాంగ్ తో చెప్తే వాడు విసుక్కుంటూ, ఇక మీ పంచాయతీ అయిపోయింది కదా, అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా అని అక్కడ నుంచి వెళ్తూ డువాన్ తో, నీ దగ్గర ఏ స్కిల్ లేకపోయినా నిన్ను నీ లక్ ఆ రిప్రజెంటేటివ్ పొజిషన్ లో ఉండేలా చేసింది, నేను నిన్ను మళ్ళీ కలుస్తా, ఈసారి మనం స్టార్ట్ చేసింది ముగిద్దాం అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు క్వాస్ట్ కంప్లీట్ అయింది, అందుకే డువాన్ డిఫెన్స్ 221 ఉన్నది 251 కి పెరుగుద్ది. డువాన్ రిలాక్స్ గా ఫీల్ అయ్యి ఆ ఇన్గ్యాంగ్ లాస్ట్ పంచుని తలుచుకుంటూ, ఆ విధవ చూస్తుంటే వాడి ట్రూ స్ట్రెంత్ ని యూజ్ చేసినట్లేడు, ఒకవేళ వాడి లాస్ట్ అటాక్ నాకు తగిలింటే ఏమైండేదో అని అనుకుని తను కూడా అక్కడి నుంచి వెళ్ళబోతే ఆ ఫోరై, బొరామాయ్ డాంగ్ కాస్త ఆగు, ఇక్కడ నీకు సంబంధించిన ప్రాబ్లం ఇంకోటి ఉంది అని వాళ్ళ నెక్స్ట్ ఇష్యూ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కొత్త రిప్రజెంటేటివ్ చేంజ్ కావడంతో బొరామాయ్ డాంగ్ నుంచి సరైన కలెక్షన్ రావడం లేదు. బొరామాయ్ డాంగ్ కూడా బుల్లీ కౌన్సిల్ కి కాస్త సహకరించాలి. మేము నీకు 2 weeks టైం ఇస్తున్నాం, త్వరగా ఒక న్యూ ప్రాఫిట్ మోడల్ ని ఎస్టాబ్లిష్ చేయండి, నువ్వు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నావా అని అంటే డువాన్ లేదు అంటాడు. దాంతో ఫోరే తర్వాత థర్డ్ ఐటెం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ కట్ చేస్తే మనం తిరిగి వాడి ప్లేస్ సియోవాన్ డాంగ్ కి వచ్చిన ఆ ఇన్ గ్యాంగ్ ని చూస్తాం. చూస్తుంటే వాడి ప్లేస్ బుల్లీ కౌన్సిల్ కి దగ్గరలోనే ఉన్నట్లుంది, చాలా త్వరగా వచ్చాడు. వాళ్ళు ఎవరితోనో కాల్ మాట్లాడుతూ, అంత సీన్ లేదు, వాళ్ళు అంత ఈజీగా నా జోలికి రారు, అసలు వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇస్తోంది ఎవరనుకున్నావు, అది నేనే, నాకు తెలుసు, నేను ఆ బొరామాయ్ డాంగ్ రిప్రజెంటేటివ్ ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేసేస్తా,
ఎంతైనా వాడిని అలా వదిలేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆగు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా అని వాడి ముందున్న డోర్ వైపు చూస్తే ఆ డోర్ మీద ఉన్న నాబ్ మీద రక్తం ఉంటుంది. అది చూసి ఆ డోర్ తెరిచి లోపల చూస్తే వాళ్ళని ఎవరో కొట్టింటారు. రూమ్ మొత్తం చాలా గందరగోళంగా ఉంటుంది. అది చూసి షాక్ అయ్యి ఇన్ గ్యాంగ్ అక్కడే ఉన్న ఒకరి దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎవరు చేశారా అని అడిగితే వాడు చాలా కష్టం మీద వాడు అక్కడున్నాడు అని చెయ్యి లేపి డోర్ బయటి వైపు చూపిస్తాడు. డోర్కి అవతల ఎవరివో రక్తపు అడుగులు ఉంటాయి. ఆ ఇన్ గ్యాంగ్ ఆ అడుగుల్ని గమనిస్తాడు. కట్ చేస్తే తిరిగి బుల్లీ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీ దగ్గరికి వస్తాం. డువాన్ అసెంబ్లీ మీటింగ్ అయిపోవడంతో బయటకు వచ్చి తొంగి అటు ఇటు చూస్తూ ఇన్ గ్యాంగ్ ఎక్కడున్నా ఉన్నాడేమోనని గమనిస్తుంటాడు. తెలుసు కదా, ఆ ఇన్ గ్యాంగ్ ఆడు మనోడి దగ్గర టైం వేస్ట్ చేసుకోలేక వాడి ప్లేస్ కి వెళ్ళిపోయాడు. దాంతో డువాన్ రిలాక్స్ గా ఫీల్ అయ్యి అక్కడికి గోడ కానుకొని చూస్తుంటే నేను ఇందాక చాలా రెక్లెస్ గా ఉన్నట్లున్నా. నా బాడీ మొత్తం చాలా నొప్పిగా ఉంది. అయినా అసలు ఎందుకు సిస్టమ్ నన్ను ఎప్పుడు ఫైట్ చేయమని క్వాషన్ ఇచ్చేది? సార్ ఫైట్ చెయ్యాకు అని క్వాషన్ ఇచ్చింది. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ మనోళ్ళని చూస్తోంది. అందుకే సిస్టమ్ మనోడితో ఫైట్ చేయకు అని క్వాషన్ ఇచ్చింది. ఈ మాత్రం కూడా మనోడికి అర్థం కాక అసలు రీజన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వాడెందుకో ఏదో తప్పు చేసినట్లు ప్రవర్తించాడు. ఏమై ఉంటుందబ్బా, చూస్తుంటే నేను కాకుండా వాడితో ఫైట్ చేయాల్సిన వాళ్ళు ఇంకొకరెవరో ఉన్నట్లున్నారు అని అనుకుంటాడు. మరోవైపు ఆ రక్త పడుగుల్ని ఫాలో అవుతూ వెళ్లిన ఇన్ గ్యాంగ్ ని ఆ అడుగులు రూఫ్ టాప్ మీదకి తీసుకెళ్తాయి. అక్కడే ఆ ఇంగ్సంగ్ ఉంటాడు. ఇంగ్సంగ్ ని చూసి ఆ గ్యాంగ్, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వేనా? ఇన్సంగ్ అది విని, అంటే నువ్వు నిజంగానే నిన్ను ఎటువంటి ప్రూఫ్ లేకుండా అసెంబ్లీకి పిలిచారనుకుంటున్నావా? ఇక్కడ డువాన్ ఒక్కడి మీద జరిగిన ఎవిడెన్స్ మాత్రమే కాదు, సియోవాండాంగ్ ఎంతమంది బుల్లీ కౌన్సిల్ మెంబర్స్ మీద అటాక్ చేయించిందో మొత్తం ప్రూఫ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉంది. ఇక మేము నువ్వు చేసింది సరిదిద్దుకోమని అసెంబ్లీకి పిలిచాం. కానీ నువ్వు ఆ ఆపర్చునిటీని వదులుకుందే కాక డువాన్ మీద చేయి చేసుకున్నావు. అందుకే హెడ్ క్వార్టర్స్ నిన్ను రిప్రజెంటేటివ్ పొజిషన్ నుంచి తీసేసింది. ఇప్పుడు ఈ సియోవాండాంగ్ హెడ్ క్వార్టర్స్ కి సొంతం. అది విని ఇన్ గ్యాంగ్, ఏంటి నాకు తెలియదు నువ్వు ఏ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నావో. చూస్తుంటే నిన్ను హెచ్క్యూ ఇక్కడికి పంపినట్లుంది. కానీ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏజెన్సీని ఇంతలా పెరిగేలా చేసింది నేనే. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న దీన్ని నేను మిమ్మల్ని టచ్ చెయ్యనివ్వను అని అంటే యున్సంగ్, నేను జస్ట్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో అవుతున్నా అంతే అని అంటే గ్యాంగ్, నేను వాళ్ళ ఆర్డర్స్ని పట్టించుకోను. దానికి యున్సంగ్, నువ్వు ఇలా ఆర్డర్స్ని పట్టించుకోకుండా మొండి పట్టు పడితే నాకు ఇంకో ఛాయిస్ లేదు. నేను నిన్ను ఇక్కడ నుంచి తరమక తప్పదు అని ఇద్దరు ఫైట్ కి రెడీ అవుతారు. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నా. మరి లెంత్ ఎక్కువైతే నా స్టోరేజ్ ఇష్యూ వస్తుంది, వీడియో ఇంకా లేట్ అవుతుంది. నేను వీక్ కి కనీసం 3 వీడియోస్ అన్న పెట్టాలని ప్లాన్ చేస్తున్నా. అందుకే కాస్త సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. అలాగే వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నా వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అంటే